హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ క్రియేషన్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ క్రియేషన్స్. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ఒక చిన్న కారణం ఉందండి. అది ఏంటి అని అంటే, ఈరోజుటి వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీకు కాపర్ గోల్డ్ జ్యువెలరీ వీడియోస్ అయితే వేస్తూ ఉన్నాను. మరి కాపర్ గోల్డ్ జ్యువెలరీ వీడియోస్ వేసినప్పుడు మరి నా జ్యువెలరీ కలెక్షన్ కూడా మీకు చూపించాలి అనిపించింది. సో ఈ రోజుటి వీడియోలో నా కాపర్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ మొత్తం చూపించబోతున్నాను. ఇవన్నీ ఎంత అయినాయి అండ్ ఎంత గోల్డ్ ఆ కాపర్ గోల్డ్ జ్యువెలరీ అంటే నా ఆర్నమెంట్స్లో ఉంది అనేది ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు చేయించుకోవాలి లేదా మీకు సేమ్ మోడల్ కావాలి అనుకుంటే మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ఆర్ కాల్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. హే గాయ్స్, వీడియోలోకి అయితే మీరు నా డిస్క్రిప్షన్ అండ్ నా టైటిల్ చూసే వచ్చి ఉంటారు కదా. సో నేను ముందుగా చెప్పినట్లే ఇదిగోండి నా జ్యువెలరీ మొత్తం ఈ రోజు వీడియోలో చూస్తున్నారు. అండ్ ఈ కలెక్షన్ మొత్తం నేను ఓన్గా చేయించానండి. సో ఎక్కడ చేయించాను ఏంటి ఎవ్రీథింగ్ నేను మీకు కాంటాక్ట్ డీటెయిల్స్తో సహా ఇచ్చేస్తాను. సో వీడియోని చివరి వరకు చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే నా ఆర్డర్ డీటెయిల్స్ మొత్తం నేను ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ 1 by 1 ఎంత గ్రామ్స్ పెట్టి ఎంత ప్రైస్ అయింది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే 3 sets ఆఫ్ బ్యాంగిల్స్, 1 చైన్ అండ్ 2 నెక్లెస్, 1 హారం, అలానే 2 sets ఇయర్ రింగ్స్, ఒక రింగ్ అనేది మీకు కనిపిస్తుంది. సో వాటి గురించి నేను పూర్తి డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ పూర్తి వివరాలు కూడా నేను చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూస్తున్న ఈ జ్యువెలరీ మొత్తం క్లియర్గా చూసేయండి. సో నేను 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ నేను మీకు చూపిస్తున్నది ఈ బ్యాంగిల్స్ అనమాట. ఇవి మనకి కడా బ్యాంగిల్స్ అండి. సో రెండునే మనకి బ్రేస్లెట్గా యూజ్ అవుతుంది, బ్యాంగిల్గా యూజ్ అవుతుంది. చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీకు సింపుల్గా రెడీ అవ్వాలి అనుకున్న టైంలో ఇది ఒక్కొక్క చేతికి ఒక్కొక్క హ్యాండ్కి బ్యాంగిల్ వేసుకుని ఉంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ మొత్తం కెంపు అండ్ వైట్ డిజైన్ వచ్చి ఉంది. నేను నా సైజ్ ప్రకారం కస్టమైజేషన్ చేయించుకున్నాను, అలానే డిజైన్ కూడా అలా చేయించుకున్నాను అనమాట. అండ్ చుట్టూ వచ్చేసి నక్షీ వర్క్ వచ్చిందండి. ఆ నక్షీ వర్క్లో కూడా చాలా సింపుల్ వర్క్ చూస్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఫ్రంట్ మీకు స్క్రూ టైప్ డమ్మీ స్క్రూస్ వచ్చి ఉన్నాయి. సో ఇవి ఏంటి అంటే జస్ట్ నాకు షో కోసం పెట్టించుకున్నానండి. సో నేను స్క్రూ ఓపెన్ చేసి పెట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది అని స్క్రూ అనేది పెట్టించుకోకుండా డమ్మీ జస్ట్ స్క్రూ లుక్ కనిపించడం కోసం పెట్టించుకున్నాను అనమాట. అండ్ ఇవి వచ్చేటప్పటికి నాకు 7 grams పడ్డాయండి. సో 7 grams అంటే అప్పుడున్న ప్రైస్ 5,000 ఉన్నప్పుడు తీసుకున్నాను. సో నాకు 7 5s 35,000 అయ్యింది. సో ఎక్స్ట్రా నో మేకింగ్ ఛార్జెస్ అనమాట, ఓన్లీ ఈ మనీ పెట్టేసి తీసుకున్నాను 35,000. అండ్ ఒక్కొక్క టైంలో తీసుకోవడం జరుగుతుంది. సో అలానే తీసుకున్నాను. అండ్ దీని క్లియర్ వ్యూ అనేది మీరు చూడండి. సో నేను చూస్తున్నారు ఇది కొబ్బరి చేత అంటారండి. ఇది చాలా చాలా ముద్ద చేత అనమాట. చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. సో మధ్యలో మట్టి గాజులు వేసేసి అటొక గాజు ఇటొక గాజు వేస్తే, సో ఇది ఫస్ట్ నేను తీసుకున్న జ్యువెలరీ అండి. సో వీటి తర్వాత అవి తీసుకోవడం జరిగింది. సో ఇవి వచ్చేటప్పటికి నాకు అప్పట్లోనే ఐ థింక్ 20,000 పడిందండి. మనకి గోల్డ్ లాక్డౌన్ ఆ టైంలో తీసుకున్నాను, బిఫోర్ లాక్డౌన్ అట్లా. సో ఏంటి అంటే ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది. డైలీ వేర్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేసిన మనకి ఏది కాదు అనమాట. సో మనకి ఎలా అంటే గోల్డ్ లుక్కే అనమాట. ఎవరైనా చూస్తే ఎన్ని గ్రామ్స్ అయిందమ్మా అంటారు, కానీ ఇది గోల్డేనా అని మటుకు అడగరండి. సో అంత బాగుంటుంది ఈ చేత. అండ్ చాలా ముద్దగా ఉండేసి లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్ వ్యూ చూసేయండి. ఇవి నాకు వచ్చేటప్పటికి నేను 5 grams పెట్టి చేయించుకున్నానండి. ఎందుకు అంటే మనకి ఇప్పుడు 4 grams కూడా చేసిస్తున్నారు, కానీ సో గోల్డ్ అనేది త్వరగా అరిగిపోతుంది, త్వరగా పోతుంది. ఇక ఇంత ఖరీదు పెట్టి తీసుకొని ఈ 4 grams 3 grams అని ఎందుకు అని నేను 5 grams పెట్టి స్టాండర్డ్ వెయిట్లో తీసుకున్నాను అనమాట. ఇది స్టిల్ ఇప్పటికి కూడా నేను వాడుతూనే ఉన్నాను. ఇప్పటికీ నేను ఈ జ్యువెలరీ అనేది మీకు చూపించడానికి ఒకటే రీజన్ అండి. చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు కాపర్ గోల్డ్ జ్యువెలరీ అయ్యో ఇంత మనీ వేస్ట్ అయిపోతుందని. బట్ లేదండి, ఎవరైతే గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకుంటారో
వేసుకోవాలి అని ఒక ఇదిగా ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్ ప్రకారం వాళ్ళు కొనలేకపోతారు. అలాంటి వారికి ఇది ది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. సో నేను ఇది తీసుకున్నాను. అందుకే నా దగ్గర అయితే డైలీ వేర్కి కానీ నార్మల్ గోల్డ్ బ్యాంగిల్స్ ఈ టైప్ లేవండి అసలు. సో అందుకని ఇందులో వేసుకొని సాటిస్ఫై అయిపోతున్నాను అన్నమాట. సో వీటి క్లియర్ వ్యూ కూడా మీరు చూసేయండి, చూపించేస్తున్నాను. థర్డ్ వన్గా నేను మీకు చూపిస్తున్నాను లక్ష్మీదేవి అండ్ మిరియం చేత కలిగిన ఈ 4 బ్యాంగిల్స్ అండి. ఎంత గ్రాండ్ లుక్ ఉంటాయంటే అసలు చాలా అఫీషియల్గా ఉంటాయండి. ఇది సింగిల్ బ్యాంగిల్ వేసుకొని ఆఫీస్ పర్పస్ కానీ, మనకి మట్టి గాజుల్లో కానీ, అండ్ ఇవి అవి మిక్స్ చేసుకొని ముందు చూపించిన కొబ్బరి చేత బ్యాంగిల్స్ ప్లస్ ఇవి మిక్స్ చేసుకొని వేసుకున్న చాలా లుక్ బాగుంటుందండి. అండ్ ఇందులో లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి ఇది ఎంతమంది వేసుకొని ఇది రన్నింగ్ మోడల్ అయినప్పటికీ కూడా ఎవరి హ్యాండ్స్కైనా యూనిక్గా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది. సో ఈ బ్యాంగిల్ మొత్తం నాకు 5 grams అయింది. సో ఇది కూడా అంతే 20,000 ఉన్నప్పుడు తీసుకున్నానండి. అండ్ ఇవి కూడా నేను అరౌండ్ 2.5 years నుంచి వాడుతున్నాను. డైలీ వేర్ అంటే మార్చి వేస్తూ ఉంటాను అవి ఇవి అని. కానీ ఇప్పటి వరకు నాకు కంప్లైంట్ అనేది ఇది రాలేదు ఫ్రెండ్స్. అండ్ మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తున్నట్లయితే నేను ఈ జ్యువెలరీని ఎలా మెయింటైన్ చేస్తాను అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను 4th one చైన్ అనమాట. ఇది 18 inches చైన్, మీడియం లావ్లో ఉంటుంది. మనకి ఇది వచ్చి 5 grams పడింది. అండ్ ఇది చాలా యూనిక్ మోడల్ అండి. అండ్ మనకి చాలా స్టిఫ్గా ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుంది అనమాట. చూస్తే వావ్ అనిపించే అంత లుక్ ఉంటుంది. సో కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ, ఆఫీస్ పర్పస్ కానీ ఇట్లా రెగ్యులర్గా బాగుంటుంది అని. ఇవన్నీ నేను తీసుకోవడానికి ఒకటే రీజన్ ఫ్రెండ్స్, మనం ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటాము, బయటకు వెళ్తూ ఉంటాము, అండ్ కొంచెం టూర్స్ అవన్నీ వేసుకుంటున్నప్పుడు మనం ఆ టైంలో ప్యూర్ గోల్డ్ పెట్టుకొని వెళ్ళి రిస్క్ పడే కన్నా ఇవన్నీ బాగా యూస్ అవుతాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ అందరూ ప్రిఫర్ చేస్తుంది కూడా అందుకే అనమాట. చాలామంది ఇప్పుడు మనం తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుంటారు. సో ఈ గోల్డ్ అయితే చాలా బాగుంది. గోల్డ్కి ఈ రోల్డ్ గోల్డ్ అనుకోవడానికి కూడా లేదనమాట. గోల్డ్ కాపర్ గోల్డ్ పక్కన పెట్టుకొని చూస్తే రెండు యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి అనమాట. ఏమి డిఫరెన్స్ కనిపించదు, అదే షైన్ ఉంటుంది, అదే లుక్ ఉంటుంది. అండ్ మనకి ఫినిషింగ్ కూడా గుడ్ ఫినిషింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ చైన్ వచ్చేటప్పటికి మనకి 5 grams పడింది. అండ్ క్లియర్ వీడియో అనేది నేను ఇక్కడ మీకు వేశాను, సో మీరు చూసేయండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ చైన్ని మనం మెయింటైన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. జనరల్గా ఈ చైన్ అనేది ఏంటి అంటే మనం వేసుకున్న తర్వాత మనకి మెడ దగ్గర కొంచెం స్వెట్ అనేది ఎక్కువ పట్టేసి పాడవుతుంది అని అనుకుంటారు. బట్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా చైన్ వేసుకొని స్నానం చేసేటప్పుడు కొంచెం తీస్తే లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది ఈ కాపర్ గోల్డ్ జ్యువెలరీలో. తర్వాత స్నానం చేసిన తర్వాత కూడా అలానే ఉంచుకొని తర్వాత అంటే మీరు ఎప్పుడైతే తీసి లోపల పెట్టుకోవాలి అనుకుంటారో ఆ టైంలో వాటిని కొంచెం తుడుచుకొని క్లీన్ చేసుకొని ఆరబెట్టి కవర్లో కట్టి పెట్టుకోవాల్సి ఉంటుంది. కవర్లో ప్యాక్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఈ కాపర్ గోల్డ్ జ్యువెలరీ అనేది మనకి ఎలాంటి డిఫరెన్స్ జరగదు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో దీని లైఫ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. మీరు స్నానం చేసేటప్పుడు తీస్తే ఇంకా ఈ చైన్స్ వరకు లైఫ్ బాగుంటుంది అని చెప్తాను. ఎందుకంటే మెడ దగ్గర ఎక్కువ రబ్ చేస్తూ ఉంటాము, సో అందుకని. ఇంకా అదర్వైజ్ మీరు బ్యాంగిల్స్ కానీ ఏదైనా సరే మీరు తీయకపోయినా పర్వాలేదు, ఓన్లీ చైన్స్ వరకు అలాంటి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు 5thగా నేను చూపిస్తున్నాను నా ఫేవరెట్ బుట్టలు డిజైన్స్ అనమాట. ఇవి మనకి ఇప్పుడు లక్ష్మీదేవి మోడల్స్ వస్తున్నాయి కదండి, ఆ లక్ష్మీదేవి బుట్టలు విత్ స్టడ్ అనమాట. చాలా బాగుంటుందండి ఇది. 5 grams పీకాక్ వచ్చేసి కెంపు పచ్చలు, అలానే అసలు పర్ల్స్ వచ్చేసి ఎంత బాగుంటుందంటే నాకు ఇవి మై ఫేవరెట్ జ్యువెలరీ అనమాట. నేను తీసుకున్న వాటిలోనే ఇది మనకి 5 grams పడుతుందండి. అండ్ ఇది మనకి పార్టీకి అట్లా ఫంక్షన్స్ అప్పుడు పట్టు చీరల మీద పెట్టుకొని వెళ్తే అసలు ఎవరైనా సరే అలా చూస్తూ ఉండిపోతారు మన వంక, అంత బాగుంటుందండి. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీరు క్లియర్గా చూడండి, పైన ఫ్లవర్ వచ్చేది, ఈ మధ్యలో పచ్చ వచ్చిందండి పైన మధ్యలో, అండ్ మిడిల్ మొత్తం మనకి పీకాక్స్ వచ్చి ఎంత చక్కగా ఉందంటే బుట్ట మొత్తం లక్ష్మీదేవిలో వచ్చి పెద్దగా కింద పర్ల్స్ వచ్చి అలానే గ్రీన్ బీడ్స్ వచ్చేసి ఉన్నాయి.
అంత చక్కగా ఉంటుందండి ఈ బుట్ట. చాలా లుక్ వైజ్ కానీ గ్రాండ్ లుక్ ఇస్తుంది. మీరు ఇక ఈ బుట్టలు పెట్టుకుంటే మీకు మెల్లోకి కూడా ఏం అవసరం లేదు, అంత చక్కగా ఉంటుంది. ఒకసారి మీరు ఈ బుట్టల్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒకసారి వెనక్కి తిప్పి కూడా నేను చూపిస్తున్నాను. అండ్ లోపల చూసారా లక్ష్మీదేవి ఫినిషింగ్ ఎంత బాగుందో. సో ఈ వీడియోని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ బుట్టలు మీరు తీసుకోవాలనుకుంటే మీకు 5 గ్రామ్స్ అనేది పడుతుంది. నేను డిస్ప్లే అవుతున్న నంబర్కి మీరు వాట్సాప్ కానీ లేకపోతే కాల్ కానీ చేసేసి మీకు మెసేజ్ కానీ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చివరన నేను ఇంకొన్ని డిజైన్స్ అనేది షేర్ చేస్తాను. సో అవి కూడా చూడండి. మీకు చూసి నచ్చినట్లయితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇదంతా అయితే నా జ్యువెలరీ ఫ్రెండ్స్, నేను చేయించుకొని నేను వాడుకుంటున్న జ్యువెలరీ ఇది మొత్తం. అందుకే నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అండ్ బ్యాక్ సైడ్ మనకి దిమ్మనే వచ్చిందనమాట, స్క్రూనే వచ్చింది. అండ్ ఇప్పుడు వస్తున్న బాంబే స్క్రూ అలా ఏం రాలేదు, నార్మల్ స్క్రూ వచ్చేసి ఉంది. చక్కగా చాలా చక్కగా ఉంటుంది. ఒకసారి నేను ఈ బుట్టల్ని ఊపి కూడా చూపిస్తున్నాను. మనకి ఇయర్కి పెట్టుకుంటే ఎంత చక్కగా ఉంటాయి, మీరు కదులుతున్నప్పుడు నడుస్తున్నప్పుడు ఎలా మనకి కనిపిస్తూ ఉంటాయి అనేది మీరు చూసేయండి ఈ వీడియోలో. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఇది కెంపులతో అలానే బీడ్స్తో చేయించుకున్న ఈ చోకర్ కమ్ నెక్లెస్ అండి, మినీ నెక్లెస్. నాకు మీకు చెప్పాలంటే కాసుల పేరు, అంతకుముందు కాసుల పేరు అవి కంఠానికి పెట్టుకుంటాం కదా, ఇది కంఠం నెక్లెస్ అని చెప్పుకోవచ్చు. సో కరెక్ట్గా మనకి పీకకి కొంచెం కిందకు దిగుతుందండి, చాలా చక్కగా ఉంటుంది. అండ్ నేను పిక్స్ అనేది మీకు షేర్ చేస్తాను. ఇది ఎంత అందంగా ఉంటుందంటే మీకు ఇది చూసినప్పుడే అర్థమైపోతుంది పెట్టుకుంటే. ఇది నాకు జస్ట్ కేవలం ఈ ఇయర్ రింగ్స్తో కలిపి 4 గ్రామ్స్ పడింది ఫ్రెండ్స్. అంటే నాకు 20,000 పడింది అనమాట. అండ్ అప్పట్లో అయితే మనకు ఒక 17,000కి వచ్చేస్తుంది. ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం అయితే 20 నుంచి 22,000 పడుతుంది. ఇది ఎంత సింపుల్గా ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే మీకు మెడలో వేసుకుంది కూడా కనిపించదు. అండ్ ఇది పెట్టుకుంటే ఇంకా ఏమీ పెట్టుకోవసరం లేదు, చాలా అఫీషియల్ లుక్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇదే మీరు చేయించుకోవాలని కూడా ఏం లేదు ఫ్రెండ్స్. మీరు దీనికి ధీటుగా కావాలి అంటే మీరు పచ్చలతో బ్లాక్ బీడ్స్ మీ ఇష్టం, మీకు కావాల్సిన స్టోన్తో పెట్టుకోవచ్చు. అండ్ దీనికి కాంబినేషన్ ఇయర్ రింగ్స్ చూడండి. అండ్ అలానే బ్యాంగిల్స్ నేను ఫస్ట్ తీసుకున్నాను కదా, బ్యాంగిల్స్ అని చెప్పాను కదా అండి, స్క్రూ బ్యాంగిల్స్. ఇవి మొత్తం సెట్గా వేసుకుంటానికి నేను ఇట్లా చేయించుకున్నాను ఫ్రెండ్స్. ఇయర్ రింగ్స్ నాకు చాలా చాలా ఇష్టమైంది. నేను సపరేట్గా తీసుకున్నాను, వీటి మీద చిన్న ఇయర్ రింగ్స్ వచ్చినాయని, బట్ ఇవి చాలా బాగుంటాయి. అండ్ వీటి వెయిట్ కూడా మనకి చాలా తక్కువలో ఉంటుంది, 4 గ్రామ్స్కి వచ్చేసింది. అండ్ బ్యాంగిల్ కాంబినేషన్లో మనకి టోటల్ సెట్ రెడీ అయిపోయిందనమాట. అండ్ ఈ సెట్ని మీరు క్లియర్ వ్యూలో చూసేయండి, మీకు అర్థమైపోతుంది. నేను ముందర చూపించిన నెక్లెస్కి ఇయర్ రింగ్స్ అనేది వచ్చాయి ఫ్రెండ్స్. సో ఇయర్ రింగ్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి అనేసి నేను వీడియోలో చూపించిన ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. ఇది విత్ చైన్ వచ్చి నాకు 4 గ్రామ్స్కి వచ్చేసి ఉంది. చాలా లైట్ వెయిట్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. కెంపు వచ్చి కింద బీడ్ వచ్చేసి ఉంది, చుట్టూ వైట్ స్టోన్ వచ్చి చాలా బ్యూటిఫుల్ అనమాట. డైలీ వేర్ యూజ్ చేసిన ప్రాబ్లం లేకుండా ఉన్నాయి ఈ ఇయర్ రింగ్స్. అండ్ ఇది నా ఫేవరెట్ అండి. ఇవి చాంద్బాలి టైప్ వచ్చేసి ఎంత చక్కగా అందంగా ఉన్నాయంటే చాలా లైట్ వెయిట్ అండి. నాకు ఇది 2 గ్రామ్స్కి వచ్చేసి ఉన్నాయి ఈ ఇయర్ రింగ్స్. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట. సో ఈ ఎల్ఎం కలెక్షన్స్లోనే నేను చేయించుకున్నాను. సో మీరు చూస్తున్న ఈ కలెక్షన్ మొత్తం నేను అక్కడ నుంచి చేయించుకున్నది. అట్ ది సేమ్ టైం ఈ జ్యువెలరీ ఈ ఎవ్రీథింగ్ మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుందండి, మార్కెట్ ప్రైస్ బేస్ చేసుకొని. అండ్ ఈ ఇయర్ రింగ్స్ని చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత సింపుల్ డిజైన్ ఉంది అనేది మీకు అర్థమవుతుంది. సో క్లియర్ వ్యూ చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అంజుంగరం, అదే అండి కళ్యాణుంగరం అని అంటారు, అంజుంగరం అని అంటారు చాలామంది. సో ఇది మన కాపర్ గోల్డ్ జ్యువెలరీలో అవుతుంది పాసిబుల్ అన్నమాట రింగ్స్ అన్నీ. సో ఇది మనకి 2 గ్రామ్స్లో వచ్చేసి ఉందండి, అంటే నాకు 10,000 పడింది అనమాట. అండ్ సెంటర్ మనకి కళ్యాణ బొట్టులాగా గ్రీన్ స్టోన్ వచ్చేసి చుట్టూ వైట్ స్టోన్ విత్ గోల్డ్ కవరింగ్తో వచ్చేసి ఉంది. చూడండి గోల్డ్ మధ్యలో అలా స్ట్రైప్స్ వచ్చేసి ఉండి
ఎంత బాగుందంటే మీకు వేలుకు పెట్టుకొని చూస్తేనే అర్థమవుతుంది. అండ్ అది కూడా చూపిస్తాను, ఒకసారి లుక్ వేసేయండి. అండ్ బ్యాక్ సైడ్ ఎంత స్ట్రాంగ్గా వచ్చిందంటే మనకి గోల్డ్లో కూడా ఎంత స్ట్రాంగ్గా రాదేమోనండి, అంటే కొంచెం బెండ్ అవుతూ ఉంటుంది. బట్ ఇది మనం చాలా టైట్గా విడదీసి టైట్ చేసుకుంటున్నట్లు ఉంటుంది. ప్రెస్సింగ్ కూడా అంత టైట్గా ఉంటుంది. చాలా చక్కగా ఉంది. మీరు ఒకసారి లుక్ వేసి ఫ్రెండ్స్, లాస్ట్గా నేను చూపిస్తున్నాను. నేను కళ్యాణ ఉంగరం ప్లస్ ఈ పచ్చలతో, ఈ పచ్చ బీడ్స్తో చేయించుకున్న ఈ మినీ హారం అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఇది చూస్తే దాని ఫినిషింగ్ అని ఎవ్రీథింగ్ ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరండి, అంత బాగుంటుంది ఈ జ్యువెలరీ మొత్తం. సో ఇది నేను తీసుకున్నానండి. ఇది నాకు వచ్చేటప్పటికి 7 గ్రామ్స్ పడింది. అంటే మనకు కావాలి అంటే 5 గ్రామ్స్ 6 గ్రామ్స్లో కూడా చేస్తారు. బట్ ఒక స్టాండర్డ్ వెయిట్ అనేది మెయింటైన్ చేసి తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ చేయించుకున్నవే. సో మీరు చూస్తున్నారు కదా, ఈ కలెక్షన్ అనేది మనకి ఒక పెద్ద పెండెంట్ వచ్చేసి ఉంది కింద, అలానే అటు ఇటు వచ్చేటప్పటికి చిన్న చిన్న పెండెంట్స్ వచ్చి, అండ్ చివరి వరకు చూడండి మనకి చైన్స్ అనేది ఎలా ఇచ్చున్నారో. మీకు కావాల్సిన లెంత్ ప్రకారంగా మీరు అడ్జస్ట్ చేసుకునే విధంగా అన్ని చైన్స్ కూడా ఇచ్చేసి ఉన్నారు. అండ్ చిన్న చిన్న లాకెట్స్ వచ్చి ఎంత క్యూట్ ఉందంటే, ఎలా తిరగబడినా కానీ సేమ్ లాకెట్ కనిపించేటట్లు ఉంది. అండ్ బీడ్స్ వచ్చేటప్పటికి చాలా బాగున్నాయండి, షైనీ బీడ్స్ అనమాట. అండ్ పచ్చలు వచ్చి అలా అంత లుక్ ఉండే పచ్చ అనమాట. అండ్ పెండెంట్ చూడండి ఎంత అందంగా చేసున్నారో. మధ్యలో సెంటర్ మనకి గ్రీన్ స్టోన్ పెద్దది వచ్చేసి, చుట్టూ వైట్ స్టోన్ వచ్చి, అసలు ఆ ఐలు వైట్ స్టోన్ ఎంత షైనీగా ఉందో మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోతుంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మీరు చూసారు కదా, మరి నేను వీటిని ఎలా జాగ్రత్త చేసుకుంటున్నాను అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూస్తున్న ప్రతి ఒక్క జ్యువెలరీని నేను వేర్ చేసినప్పుడు నేను స్ప్రే అనేది బాడీ స్ప్రే పడకూడదండి. బాడీ స్ప్రే పడడం వల్ల మనకి ఇవి కాపర్ అనేది బయటకు వస్తుంది. అంతేకాకుండా గోల్డ్ కాపర్ మిక్సప్ అయి చేసి ఉంటుంది కాబట్టి ఈ జ్యువెలరీ రిటర్న్ వాల్యూ అనేది 50% అని చెప్తూ ఉంటారు. అండ్ ఇంకా మీకు క్లియర్గా చూసినట్లయితే ఈ జ్యువెలరీలోనే మీరు ఏది తీసుకున్నా సరే చాలా చాలా లైట్ వెయిట్లో ఉంటాయి. అండ్ మీకు 40-50 గ్రామ్స్కి అయ్యే బ్యాంగిల్స్ మనకి 4-5 గ్రామ్స్లో వస్తున్నాయి అంటే చూడండి, మనకి అందులోనూ గోల్డ్ ప్రైజే తీసుకుంటున్నారు. అందులోనే వేస్టేజ్ ఉంటుంది, మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి, అంటే ఎక్స్ట్రా మేకింగ్ ఛార్జెస్ ఉండవు అనమాట. సో ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఇవన్నీ గమనించుకోండి. అండ్ నేను చేయించుకున్న ఈ బ్యాంగిల్స్, ఈ ఎవ్రీథింగ్ నేను మీకు క్లియర్గా షేర్ చేశాను. మీకు నచ్చినట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసినట్లయితే మీకు బోల్డ్ అంత కలెక్షన్ అనేది నేను ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. సో సిమిలర్గా నా కలెక్షన్తో ఈక్వల్గా ఉండేవి మీకు నచ్చినట్లయితే ఆ పిక్ని వాట్సాప్ నెంబర్కి షేర్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి. అట్ ది సేమ్ టైం ఈ గోల్డ్ ప్రైస్ అనేది మనకి ఏ రోజు గోల్డ్ ఉంటుందో ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఉంటుందో ఆ రోజు ప్రైస్ ప్రకారమే మీకు ఆర్డర్ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు గోల్డ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆ రోజు గోల్డ్ ప్రైస్ 5100 ఉంటే మీరు అడ్వాన్స్ ఇస్తే అది 6000కి వెళ్ళినా కానీ మీకు 5100 కౌంట్ అవుతుంది. అంతే తప్ప డౌన్ అయితే డౌన్, హై అయితే హై అని మీ దగ్గర క్యాలిక్యులేట్ చేయడం కూడా జరగదనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే నాకు చేయాల్సిందల్లా ఒకటే ఫ్రెండ్స్, లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. అండ్ ఇక్కడ నేను ఫైనల్గా ఒక వీడియో అనేది నేను క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి నల్ల పూసలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఇది డైలీ వేర్కి మీకు జస్ట్ సింపుల్గా వేసుకోవడానికి ఈ క్రిస్టల్స్తో చేయించుకున్నవి. ఇవి మనకు వచ్చేటప్పటికి 2.5 గ్రామ్స్ పడిందనమాట. సో ఫ్రెండ్స్, ఇటువంటి డిజైన్స్ అన్నీ నేను ఇప్పుడు ఈ వీడియో అయిపోగానే కంటిన్యూగా షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మీకు నచ్చిన డిజైన్ని పర్చేస్ చేసేసుకోండి.
అయినా తినకుండా వెళ్ళడం ఏంటి అంటే సీత నవ్వుకుంటూ ఉంటుంది. నవ్వుతావేంటి, ఆ శైలు మొండితనం చూస్తే నీకు కోపం రావట్లేదా అంటే, అత్తయ్య ఇంతకుముందు మీరే చూశారుగా టిఫిన్ తిన్ను అని చాలాసేపు మారం చేసింది. నేను తన మీద కోపడ్డానా ఏంటి అని అంటుంది. అయితే ఇప్పుడు వర్షిత శైలు ఒకటే అంటావా నువ్వు అని తన అత్తగారు అడుగుతుంది. నా దృష్టిలో ఒకటే అత్తయ్య అని సీత సమాధానం చెప్పి అక్కడి నుంచి టీ తాగిన కప్పు తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా ఈరోజుటి ఎపిసోడ్ పూర్తవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి ఆసక్తికరమైన సీరియల్స్ మీరు కానీ చూడాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.